విశాఖలో రేవ్ పార్టీ డ్రగ్స్ వినియోగంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు ఎక్సైజ్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో డ్రగ్స్ రాకెట్ మూలాలు కనిపెడుతున్నారు. ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు డ్రగ్స్ సరఫరా వెనుక ఇంకెంతమంది ఉన్నారన్నది తేల్చే పనిలో పడ్డారు. రేవ్ పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు, పార్టీకి అనుమతులు ఎలా లభించాయి, ఎప్పటి వరకు పార్టీ జరిగిందన్న దానిపై ఫోకస్ పెట్టారు. విశాఖ సాగర తీరంలో జరిగిన రేవ్ పార్టీ డొంక కదులుతోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే అసలు సూత్రధారులను వదిలేసి డ్రగ్స్ సరఫరా చేసిన వారిని అరెస్ట్ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీకి అనుమతులు తీసుకున్న వారిపై పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రేవ్ పార్టీలో 2 మంత్రుల కుమారులు, ఓ మాజీ మంత్రి తనయుడు, టీడీపీ ప్రజాప్రతినిధి కొడుకు ఇందుకు హాజరు కావడమే కారణంగా తెలుస్తోంది. మరోవైపు మాత్రం డ్రగ్స్ పంపిణీ చేసిన బ్యాచ్ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. వాస్తవానికి మంత్రుల కుమారులు వస్తున్నారనే పార్టీని అట్టహాసంగా నిర్వహిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకొని పోలీసులు డ్రగ్స్ మాఫియా పనిపడతామంటూ బీరాలు పోతున్నారు. అనుమతుల ప్రకారం రాత్రి 11 గంటల్లోపే పార్టీ ముగించాలి. కానీ తెల్లవార్లు జరిగిన రేవ్ పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగించారు. కొకైన్, ఎండిఎం పౌడర్, ఎల్ఎస్డీ లాంటి నిషేధిత మాదక ద్రవ్యాలను వినియోగించారు. ఈ వ్యవహారం బయటపడడంతో పోలీసులు హడావుడి మొదలుపెట్టారు. డ్రగ్స్ సరఫరా చేసే వారిని పట్టుకున్నారు. కానీ పార్టీ అసలు సూత్రధారుల వైపు వెళ్లడానికి మాత్రం సాహసం చేయడం లేదు. ఇప్పటి వరకు డ్రగ్స్ సరఫరా చేసిన 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీకి మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన మల్లిపెద్ది సాయి రాఘవ్ చౌదరి అలియాస్ సోను ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్నాడు. సోను ద్వారానే నగరంలోని చాలా మందికి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతనిపై ఇప్పటికే విజయనగరంలో 2 కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో సోనును రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నారు. మనకి పార్టీ జరిగింది 13 అయితే 15వ తారీఖున దొరికాడు. ఆ దొరికిన ఆడి ఇన్ఫర్మేషన్ తోటి మిగతా కొంతమంది కూడా వచ్చారని తెలిసిన తర్వాత నిన్న మిగతా 4గురిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. చెప్పడం మానుకోండి సత్యనారాయణ అయితే నేను గోవా అక్కడ రెగ్యులర్గా పార్టీస్ అవుతుంటాయి, గోవా నుంచి తెచ్చుకుంటానని చెప్పాడు. అది ఇన్ డీటెయిల్డ్గా మనం ఎంక్వైరీ చేయవలసి ఉంటుంది. మిగతా 4గురిని ఆర్గనైజర్ కూడా దొరికిన తర్వాత మనం బేరీ చేసుకుని ఎవరెవరి దగ్గర నుంచి ఏం వచ్చిందన్నది మనకు పూర్తిగా తెలుస్తుంది. విశాఖలో విష సంస్కృతికి బీజం వేస్తున్న రేవ్ పార్టీలు మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని మహిళలు కోరుతున్నారు. డ్రగ్స్ రాకెట్ మూలాలు లేకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రేవ్ పార్టీ అనేది సమాజంలో యువతరాన్ని పక్కతో పట్టించే ఒక అంశం. దీన్ని ఛేదించాల్సిన బాధ్యత ఉంది. అసలు రేవ్ పార్టీలో మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే విశాఖపట్నంలో డ్రగ్ రాకెట్ ఉందన్నమాట. ఈ సంగతి పోలీసు ఉన్నతాధికారులకు తెలీదా? డ్రగ్ రాకెట్ ఎప్పటి నుంచో నడుస్తుంది. అప్పుడప్పుడు కొన్ని సంఘటనల ద్వారా ఇది బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి మేము అడుగుతున్నది ఏంటంటే విశాఖపట్నంలో డ్రగ్ కల్చరు తగ్గాలి అంటే డ్రగ్ రాకెట్ని ఛేదించండి. రేవ్ పార్టీకి ముందు వెనుక ఆలోచించకుండా అనుమతులిచ్చిన ఎక్సైజ్ అధికారులు ఒక్కొక్కరు బలవుతున్నారు. గాజువాక ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుబ్బారావు సెలవుపై వెళ్లారు. దీంతో మరో అధికారి దాస్ కు బాధ్యత అప్పగించారు. ఎక్సైజ్ అధికారుల తీరుపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎలా అనుమతులిచ్చారన్న దానిపైన విచారణ జరుపుతున్నారు. మంత్రి తనయులు హాజరవుతున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించినట్టు తెలుస్తోంది. వెనుక ముందు ఆలోచించకుండా అనుమతులిచ్చినట్లు సమాచారం. రుషికొండ విశ్వనాథ్ బీచ్ ఫ్రంట్ ప్రాంతంలో పార్టీల పేరుతో మాదక ద్రవ్యాలను విచ్చలవిడిగా వినియోగించడంపై పర్యాటక శాఖ అధికారులు ఆవేదన చెందుతున్నారు. విశ్వనాథ్ బీచ్ ఫ్రంట్ కు సుందరమైన స్థలాన్ని కేటాయిస్తే ఆ ఉద్దేశాన్ని నాశనం చేస్తూ మాదక ద్రవ్యాలు వినియోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రేవ్ పార్టీలు డ్రగ్స్ వినియోగంతోనే మహిళలపై దాడులు పెరుగుతున్నాయని మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మండిపడ్డారు. రేవ్ పార్టీ గురించి అది కూడా చాలా సీరియస్గా మహిళా కమిషన్ పరిగణిస్తూ ఉందండి. రేవ్ పార్టీలు అనేది జరగడానికి లేదు. ఎక్కడైనా సరే అర్ధరాత్రి 10 గంటలు దాటిన తర్వాత బీచ్ రోడ్లో ఎవరు ఉండటానికి లేదు. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి కూర్చొని నిఘా పెట్టమని చెప్తున్నాను. ఎవరైనా సరే తప్పు చేస్తే ఇటువంటి కనుక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా, యువతను పెడదావ పట్టించేటువంటి చర్యలకి పాల్పడినా, ఎవరైనా డబ్బు కోసం ఎవరికి గడ్డి తిన్నా ఎటువంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మొత్తానికి సాగర్ తీరంలో జరిగిన రేవ్ పార్టీ అక్రమాల డొంక కదులుతోంది. దీంతో ఎక్సైజ్ అధికారులతో పాటు డ్రగ్స్ సరఫరా చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ కేసు ఎక్కడ ఏ మలుపు తీసుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు.